హలో వ్యూవర్స్, మీరు పార్ట్ 1, పార్ట్ 2 ఇన్పుట్ అవుట్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గురించి మనం డిస్కస్ చేసిన వీడియోస్ చూసుంటారు అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే ముందు చూసి ఇందులోకి రండి. సో ఇది పార్ట్ 3. సో ఇందాకడ నేను జిఎస్టీఆర్ యాన్యువల్ కాంపిటీషన్లోకి వెళ్ళినప్పుడు నాకు డిస్ప్లే అవ్వలేదు. నెక్స్ట్ అలాగే జిఎస్టీఆర్ 1 కూడా డిస్ప్లే అవ్వలేదు, మీకు గుర్తుంటే. సో అవి ఎందుకు డిస్ప్లే అవ్వలేదు అంటే, ఇక్కడ నాకు నేను ఇన్కంప్లీట్ ఆర్ మిస్ మ్యాచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు బి రిజాల్వ్డ్ అనే చోట 1 అని వచ్చింది. అది ఎంటర్ నొక్కగానే లోపల యూనిట్ కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్వెంటరీ ఇన్ఫోలో మనం యూనిట్స్ ఆఫ్ మెజర్ క్రియేట్ చేసేటప్పుడు సింబల్ పీసెస్, దీని అర్థం పిఐసిఎస్ పీసెస్ అని ఇచ్చి ఎంటర్ నొక్కేస్తున్నాను ఇన్నాళ్ళు. కానీ యూనిట్ క్వాంటిటీ కోడ్ అని ఒకటి ఉంది. యూనిట్ క్వాంటిటీ కోడ్లో కింద పీసెస్కి వీడు చెప్పింది ఏమన్నా ఉంటే అది పెడదాం. పీసీఎస్ అని ఇచ్చాడు చూసారా, ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి జిఎస్టీఆర్ 1లో కూడా దానికి సంబంధించి మనం ఏమన్నా సేల్ చేస్తే అది డిస్ప్లే అవుద్ది. సో నేను ఇంతకు ముందర లెక్కలో ఏం చేశాను అంటే, యూనిట్స్ ఆఫ్ మెజర్ డిస్ప్లే నెంబర్స్ చూశాను కదా, నెంబర్స్లో యూనిట్ క్వాంటిటీ కోడ్ యూనిట్స్ అని ఇచ్చాను. నెంబర్స్కి ఏదో ఒకటి కోడ్ ఒకటి ఇచ్చే వెంటనే నాకు ఏమైందంటే, చక్కగా డిస్ప్లేలోకి వెళ్ళి స్టాట్యుటరీ రిపోర్ట్స్లోకి వెళ్ళి జిఎస్టీఆర్లోకి వెళ్ళి జిఎస్టీఆర్ 1 అనగానే మొత్తం డీటెయిల్స్ అన్ని ట్యాక్స్బుల్ వాల్యూ, సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, ఇన్వాయిస్ అమౌంట్స్ ఇవన్నీ వచ్చేసాయి. ట్యాక్స్ అమౌంట్ 2 కలిపి 1,08,000. ఈ 1,08,000లో B2B ఇన్వాయిస్ మీద ఎంటర్ నొక్కితే మనకి 54 అని వచ్చింది కదా. ఇప్పుడు జిఎస్టీఆర్ 2లోకి వెళ్తే పర్చేజ్ మీద 60 ట్యాక్స్ కట్టాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది టు బి రికన్సైల్డ్ విత్ జిఎస్టీ పోర్టల్ అని ఉంది. ఎంటర్ నొక్కా. నెక్స్ట్ టోటల్ ఇన్వర్డ్ సప్లై అని ఉంది, 60. నెక్స్ట్ చూడండి, జిఎస్టీఆర్ 3B. జిఎస్టీఆర్ 3Bలో రిటర్న్స్ ఏమన్నా ఉంటే ఎంటర్ చేస్తాం, అయ్యేం లేవు. అలాగే అవుట్వర్డ్ సప్లైస్ అండ్ ఇన్వర్డ్ సప్లైస్ లైబుల్ టు రివర్స్ ఛార్జ్ 1,08,000, 54. దానికి పర్చేజెస్కి మనకు వచ్చేది 60,000 మాత్రమే ఎలిజిబుల్. అంటే మిగతా డిఫరెన్స్ మనం జిఎస్టీ పే చేయాలి. సో ఇప్పుడు జిఎస్టీ యాన్యువల్ కాంపిటీషన్లోకి వచ్చాను. ఇక్కడ చూస్తే కనుక మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఆ లైబిలిటీ వచ్చేసి 54,000, 1,08,000 ఉంది. దానికి సంబంధించిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ 30,000, 60,000 మనం కట్టక్కర్లేదు. సో ఈ 60,000, సో దీన్ని సెట్ ఆఫ్ చేయడం ఎలా, అంటే ట్యాక్స్ లయబిలిటీ క్రియేట్ చేయడం ఎలా అనేది కనుక మనం చూసుంటే, స్టాట్యుటరీ అడ్జస్ట్మెంట్లోకి వెళ్తే ఇక్కడ మనం ఏ ఆప్షన్ని క్లిక్ చేయాలో ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే కనుక, డిక్రీజ్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి. తర్వాత క్లిక్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ అగైనెస్ట్ క్రెడిట్, కానీ ట్యాక్స్ లయబిలిటీ అని కూడా రావాలి. సో అడ్జస్ట్మెంట్ అగైనెస్ట్ క్రెడిట్ పెట్టాను. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే, మనం అవుట్పుట్ సెంట్రల్ జిఎస్టీ అని ఉంది కదా, దాన్ని
ఎంతకి డెబిట్ చేయాలి? 54,000కి డెబిట్ చేయాలి. అలాగే ఇన్పుట్ సెంట్రల్ జిఎస్టీ అని ఉంది కదా, $54,000కి క్రెడిట్ చేయాలి. సో నెక్స్ట్ అలాగే దీన్ని కనుక ఎంటర్ చేసి సేవ్ చేసేస్తే ఒకటైంది. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు పేమెంట్ చేయాలి. సో ఎలా చేయాలో చూద్దాం. అకౌంటింగ్ వోచర్స్లోకి వెళ్తాం. సో అకౌంటింగ్ వోచర్స్లోకి వెళ్ళిన తర్వాత మనం సింపుల్గా ఆల్ట్ ఎస్ నొక్కితే స్టాచ్యుటరీ పేమెంట్స్లోకి వెళ్ళాలంటే F5. సో ఆల్ట్ ఎస్ నొక్కితే స్టాచ్యుటరీ పేమెంట్స్, లేదంటే ఇక్కడ స్టాచ్యుటరీ పేమెంట్స్ అని ఉంటుంది. జిఎస్టీ సెలెక్ట్ చేయాలి. అలాగే పేమెంట్ టైప్ రెగ్యులర్, రిసిప్ట్ లయబిలిటీ అడ్వాన్స్ అని ఉంది. రెగ్యులర్. నెక్స్ట్ ఇక్కడ క్యాష్, ఇక్కడ అవుట్పుట్ సిజిఎస్టీ అనేది కనుక నేను చూస్తే 00 ఉంది. నెక్స్ట్ అలాగే ఇన్పుట్ సిజిఎస్టీ చూసిన 24,000 ఉంది. నెక్స్ట్ అవుట్పుట్ ఎస్జిఎస్టీ 54,000 ఉంది. అలాగే అది మనం సెట్ ఆఫ్ చేయలే కదా, ఇన్పుట్ సిజిఎస్టీ ఒకటే 24,000 ఉంది. దాన్ని మనం కట్టేస్తాం. అలాగే అవుట్పుట్ దగ్గర ఎండ్ ఆఫ్ లిస్ట్ పెడతాం. సో క్యాష్ అయితే క్యాష్, ఇక్కడ ఇలా ఎస్ చేస్తాం. సో ఆటోమేటిక్గా స్టాచ్యుటరీ పేమెంట్ అనేది సిజిఎస్టీకి అయిపోయింది. ఎస్జిఎస్టీకి మనం కట్టలేదు. నెక్స్ట్ అలాగే అకౌంటింగ్ వోచర్, జర్నల్ వోచర్, జర్నల్ వోచర్లో స్టాచ్యుటరీ అడ్జస్ట్మెంట్, జిఎస్టీ, డిక్రీజ్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ, అలాగే అడ్జస్ట్మెంట్ అగైనెస్ట్ క్రెడిట్. సో ఇన్పుట్ సిజిఎస్టీ అయిపోయింది. ఇన్పుట్ ఎస్జిఎస్టీ డెబిట్ చేస్తాం. రేటు, ట్యాక్సిబుల్ వాల్యూ. సో దాని రేటు, ట్యాక్సిబుల్ వాల్యూ గురించి మనకేం తెలీదు. ఎంటర్ నొక్కేస్తున్నాం. 30,000 అనేది ఇన్పుట్ సిజిఎస్టీ. సరే 3 లక్షలు ఉందా? 30,000 ఇన్పుట్ సిజిఎస్టీని డెబిట్ చేసాం. సారీ, అవుట్పుట్ని డెబిట్ చేయాలి. అవుట్పుట్ ఎస్జిఎస్టీని డెబిట్ చేసాం టు ఇన్పుట్ ఎస్జిఎస్టీ 30,000కి క్రెడిట్ చేసాం. సో రూల్స్, జిఎస్టీ రూల్స్ ప్రకారం, వాటి ప్రకారం అన్నీ చూసుకోగా మనకి ఇప్పుడు కనుక
మళ్ళీ పేమెంట్స్లోకి వెళ్ళామనుకోండి, F5లోకి వెళ్ళామనుకోండి, ఆల్ట్ ఎస్ నొక్కామనుకోండి, స్టాట్యుటరీ గవర్నమెంట్కి కట్టాల్సింది రెగ్యులర్, అలాగే క్యాష్. సో చూడండి, ఇన్పుట్ SGST 00 ఉంది బ్యాలెన్స్, మనం ఏం కట్టక్కర్లా. అలాగే ఎంటర్ నొక్కాక స్పేస్ నొక్కితే అవుట్పుట్ SGST 54,000 ట్యాక్స్ పడింది, 24,000 30,000 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వచ్చింది. దాన్ని సెట్ ఆఫ్ చేసేసాం. జర్నల్ ఎంట్రీలోకి వెళ్ళి స్టాట్యుటరీ ఓచర్లోకి. ఇప్పుడు అవుట్పుట్ SGSTలోకి వెళ్ళాము. ఇక్కడ 24,000 రిమైనింగ్ మనం గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్. పేమెంట్ టైప్ GST, పేమెంట్ టైప్ రెగ్యులర్ అని పెట్టేసి చక్కగా ఎంటర్ నొక్కాం. ఆటోమేటిక్గా మనకి సేవ్ పేమెంట్ అనేది జరిగిపోయింది. సో ఒకసారి సరదాగా రిపోర్ట్స్ చూద్దాం. GSTR 1లో చూస్తే ఇందాక దాకా ఏదైతే GSTR 2లో చూసాం, సో 5 లక్షలు టోటల్ ట్యాక్స్ 60,000, టోటల్ ఇన్పుట్ ట్యాక్స్ 60,000. ఎంటర్ నొక్కాం. ఇన్వాయిస్ నెంబర్ 1 ఇట్లా ఉంది. సో మనం ఇక్కడ డీప్గా అబ్జర్వ్ చేస్తే ఎలాంటి చేంజెస్ లేవు. నెక్స్ట్ GSTR 3Bలో కనుక మనం చెక్ చేస్తే ఎలిజిబుల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ 60,000, టోటల్ నెంబర్ ఆఫ్ వోచర్స్ ఫర్ ద పీరియడ్ 6. నెక్స్ట్ included in returns 2, సేల్స్ 1, పర్చేజెస్ 1, నాట్ రిలవెంట్ ఫర్ రిటర్న్స్ 4 అంట, నాన్ GST ఇంప్లికేషన్స్ 2 అంట, క్యాష్ పేమెంట్స్ అంట. నెక్స్ట్ నాన్ GSTR 3 ట్రాన్సాక్షన్స్ 2 అంట, జర్నల్ ఎంట్రీ అవుట్పుట్ CGST, అవుట్పుట్ GST. నెక్స్ట్ GST యాన్యువల్ కంప్యూటేషన్ సేమ్ అంతే, ఏది మారలేదు రిపోర్టింగ్ స్ట్రక్చర్లో. కట్టేసినట్టయితే ఏమీ రాలేదు ఇప్పుడు దాకా. ఈవే బిల్ రిపోర్ట్ ఏం లేదు. సో మనం ప్రొసీజర్ అయితే పర్ఫెక్ట్గా చేసాం. లోపల మటుకు అలాంటి మార్పులు లేవు. GSTR 1, GSTR 2, GSTR 3 వాటి దారిన అయ్యే ఉన్నాయి. సో ఇక్కడ GSTR 1 ఉంది. ఒకవేళ GSTR 1 ద్వారా మనం కనుక ఇంకా డీటెయిల్గా చూడాలనుకుంటే బటన్ ప్యానల్ మీద ఇక్కడ నొక్కితే ట్యాక్సిబుల్ సర్వీసెస్ 9 లక్షలు అంతే చూపిస్తుంది, అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ వ్యూ సమ్మరీ అంటే లోకల్ సేల్స్ ఎన్ని వచ్చినాయి, నాన్ లోకల్ సేల్స్ అంటే IGST పడినవన్నీ ఇట్లా చూపించుద్ది. నెక్స్ట్ స్టేటస్ రికన్సిలేషన్, నాట్ రికన్సైల్డ్, ఎంటర్. రికన్సిలేషన్ స్టేటస్ యాక్టివిటీ స్టేటస్ టు బి అప్లోడెడ్ అంటే ఇంకా ఇది సైట్లోకి అప్లోడ్ చేయలేదు, GST సైట్లోకి అని చూపిస్తుంది. నెక్స్ట్ యాక్సెప్ట్ వోచర్ యాజ్ వ్యాలిడ్ వితౌట్ పార్టీ GST ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటుంది. సో వైకి మనం GSTR నెంబర్ ఇవ్వలేదంట, వ్యాలిడేట్ అవ్వలేదంట. దాన్ని బట్టి